गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 2. శంకరభట్టునకు శ్రీ సిద్ధయోగేంద్ర దర్శనము. నేను మరుత్వమలే నందు కలిగిన వింత అనుభవములను మనస్సులో మననం చేసుకుంటూ శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య నామాన్ని స్మరిస్తూ ప్రయాణం చేయసాగితిని. మార్గ మధ్యంలో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించితిని. ఎవరినీ ఏమీ యాచించకుండగానే నాకు భోజనము సిద్ధించెడిది. ఇది ఒక అపూర్వ అనుభవము. పాండ్యదేశములోని కదమ్మవనం చేరేసరికి నా శరీరంలోని బరువు క్రమక్రమముగా తగ్గుతున్నట్లు అనిపించింది. ఆ ప్రాంతంలో మహాప్రభావం కలిగిన శివలింగం ఉన్నది. అచట ఈశ్వర దర్శనం అయిన తరువాత నా కాళ్ళు బరువెక్కసాగినవి. నేను ఆ శివాలయంలోనే కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేయసాగితిని. దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించింది. అందు శ్రీ సిద్ధేంద్ర యోగి అనే మహాత్ములున్నారు. వారి పాదపద్మములకు ప్రణమిల్లిన తదుపరి నా శరీరం దూది పింజ కంటే కూడా తేలిగ్గా అయినది. నేను శరీరంలోనే ఉన్నాను అనే జ్ఞానం ఉన్నది, కానీ శరీరం యొక్క బరువు దాదాపు శూన్యమని అనిపించింది. కరుణాతరంగులైన ఆ మహాగురువులు ప్రేమతో నా శిరస్సును నిమిరి శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు. శ్రీ యోగివరేణ్యులు ఈ విధంగా సెలవిచ్చారు. నాయనా శంకరభట్టు, నీవు దర్శించిన ఆ శివలింగము మహామహిమాన్వితమైనది. పూర్వం దేవేంద్రుడు అనేక మంది రాక్షసులను జయించాడు. కానీ ఒక రాక్షసుడు తప్పించుకుని పారిపోయి తపస్సు చేయసాగాడు. అయితే తపస్సులో ఉన్న ఆ రాక్షసుడు ఇంద్రుడు నిర్దాక్షిణ్యంగా చంపివేశాడు. తపస్సులో ఉన్నవాని హత్యాపాతకం వలన దేవేంద్రుడు కళావిహీనుడైపోయాడు. తన పాప ప్రక్షాళనం కోసం ఇంద్రుడు అనేక పుణ్యస్థలములు సందర్శన చేశాడు. పాండ్యదేశములోని ఈ కదంబవనమునందలి శివలింగము శక్తివంతమగుటచే ఇంద్రుడు కదంబవనం చేరుసరికి అతనిలో నివసిస్తున్న పాపాల సమూహము అకస్మాత్తుగా తొలగిపోవటం వానికి ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఈ క్షేత్రములో ఏదో గొప్పతనం ఉన్నదని నలుమూలలా పరిశీలించగా ఇంద్రునికి ఒక శివలింగం కనిపించింది. ఇంద్రుడు భక్తితో ఆ లింగాన్ని అర్చించి ఆ స్వయంభూ శివలింగానికి ఆలయం నిర్మించాడు. ఆ విధంగా అది దేవేంద్ర ప్రతిష్టమైన శివలింగం. ఆ శివలింగము సమస్త పాపహరం, సర్వమంగళప్రదం. విశేష పుణ్యవంతులైన వారికి మాత్రమే ఆ శివలింగ దర్శనం సాధ్యం. అయితే శ్రీ దత్తప్రభువుల భక్తులకు ఆయాచితముగా అప్రయత్నముగా పుణ్యపురుషుల సంగమము, పుణ్యస్థల సందర్శనము కలుగుచుండును. నేను తిరిగి సిద్ధయోగేంద్రుల పాదపద్మములకు ప్రణమిల్లితిని. శ్రీ సిద్ధయోగేంద్రులు నన్ను తిరిగి శివలింగ దర్శనముకు పొమ్మనిరి. నేను తిరిగి ఆ ప్రదర్శనమునకు వెళ్ళుసరికి అక్కడ బహుసుందరమైన శివాలయం ఒకటి ఉన్నది. కానీ అది నేను గతంలో దర్శించిన ఆలయము కానే కాదు. నేను అక్కడ విచారించగా అది శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల ఆలయమని, నేను ఉన్నది మధురానగరమని తెలిసింది. నేను దేవతామూర్తుల దర్శనం చేసుకుని శ్రీ సిద్ధయోగేంద్రుల ఆశ్రమం వద్దకు వెళ్ళితిని. ఆ ప్రాంతమంతయు జన సమూహములతో నిండియున్న పట్టణ ప్రాంతముగా కనిపించింది. ఎంత వెతికినను శ్రీ యోగేంద్రుల ఆశ్రమము కనిపించలేదు. నేను శ్రీపాద శ్రీవల్లభ నామస్మరణ చేయుచు నాకు తోచిన దిక్కుకు పోసాగితిని. సూర్యాస్తమమయ్యను. చీకటి పడుచుండెను. నా వెనుక నుండి కాంతి ప్రసారం ఒకటి వచ్చుచుండెను.
నేను వెనుకకు తిరిగి చూచినప్పుడు 3 తలలు కలిగిన పెద్ద సర్పం ఒకటి నా వెంట వచ్చుచుండెను. 3 తలలకు 3 మణులున్నవి. ఆ మణుల నుండి కాంతి ప్రసారము జరుగుచుండెను. నేను భయవిహ్వలుడైతిని. నేను ఆగిన ఎడల ఆ దివ్య సర్పము కూడా ఆగుచుండెను. నా గుండె లోతు నుండి అప్రయత్నముగా శ్రీపాదుల వారి దివ్యనామము వచ్చుచుండెను. అట్లే అప్రయత్నముగానే నా నోటి నుండి శ్రీపాదుల వారి దివ్యనామము ఉచ్చరించబడుచుండెను. నేను ఎట్టకేలకు శ్రీ సిద్ధయోగేంద్రుల ఆశ్రమాన్ని చేరితిని. వెంటనే ఆ దివ్య సర్పము, ఆ కాంతియు కూడా అదృశ్యమైనవి. శ్రీ సిద్ధయోగేంద్రులు నన్ను అత్యంత కరుణతో ఆదరించిరి. వేయించిన వేడివేడి శనగలను అరటి ఆకులు నాకు ప్రసాదముగా ఇచ్చిరి. నేను కడుపారా భుజించితిని. నేను భోజనము చేయుచున్నప్పుడు గుండె దడ తగ్గలేదు. శ్రీ సిద్ధయోగేంద్రులు ప్రేమతో నా కుడి రొమ్ము నిమిరిరి. తదుపరి ఎడమ రొమ్మును నిమిరిరి. ఆ తరువాత తమ దివ్య హస్తముతో నా శిరస్సును స్పృశించిరి. నేను గుండె దడ తగ్గుట గమనించితిని. నా ఊపిరితిత్తుల నుండి ఏవో దుష్టవాయువులు బయల్వెడలుతున్నట్లు అనిపించింది. నా మనస్సునందు నిండియున్న చెడు ఊహలు, చెడు సంకల్పములు బయటకు పోవచున్నట్లు అనిపించింది. నా శరీరమంతయు ఉష్ణముతో హెచ్చి మత్తులో నిండినట్లు ఉండెను. శ్రీ దత్తుని మహిమ, శ్రీపాదుని అనుగ్రహం సంపాదించుటకు వలయు యోగ్యతలు. అప్పుడు శ్రీ సిద్ధయోగీంద్రులు ఈ విధంగా సెలవిచ్చిరి. శంకరభట్టు, నీవు మొట్టమొదటి దర్శించిన శివలింగము, తదుపరి దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరువేరు కాదు. నీకు ఈ రకమైన అనుభవం ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారి ఆజ్ఞ కనుక అట్లే ప్రసాదించటమైనది. అనగా కాలంను వెనుకకు తిప్పి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగమును, అప్పుడు ఉన్న యథార్థములైన పరిసరములను నీకు చూపించటమైనది. నీవు దర్శించు సృష్టి అని భావించుటయే మాయ. అంతయును చైతన్య స్వరూపము. శ్రీ దత్తప్రభువుల సంకల్పం వలన భవిష్యత్తు వర్తమానముగా మారవచ్చును, వర్తమానము భూతకాలముగా మారవచ్చును, భూతకాలము వర్తమానముగా రూపుదిద్దుకొనవచ్చును. శ్రీ దత్తప్రభువుల చైతన్యము నిత్యవర్తమానము. గతములో జరిగినది, ప్రస్తుతము జరుగుచున్నది, భవిష్యత్తులో జరగబోచున్నది అంతయును వారి సంకల్పమును అనుసరించి ఉండును. ఒక విషయము జరుగుటకు కానీ, జరగకుండా ఉండుటకు కానీ, వేరొక వినూత్న పద్ధతిలో జరుగుటకు కానీ శ్రీ దత్తప్రభువు యొక్క సంకల్పమే ప్రధానము. ఏ మహాసంకల్పముతో సృష్టి, స్థితి, లయములు జరుగుచున్నవో ఆ మహాసంకల్పము యొక్క స్వరూపమే శ్రీ దత్తాత్రేయులు. వారే ప్రస్తుతము శరీరధారి అయి శ్రీపాద శ్రీవల్లభులుగా ఈ భూమండలమున అవతరించిరి. శ్రీపీఠికాపుర వాస్తవ్యులు వారిని సరిగ్గా గుర్తించలేదు. గురుతత్వంను గ్రహించుటలో వారు విఫలులయ్యిరి. కురుపురమునందులది మత్స్యకార్యులు, అల్పజ్ఞులు కూడా బ్రహ్మజ్ఞానము పొందిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారి కరుణ పొందవలనను మనలోని అహంకారము నశించవలను, అన్ని రకముల మదములు క్షీణించవలను. అప్పుడే వారి శక్తియును, వారి అనుగ్రహమును, వారి యథార్థ స్థితియును మనకు అవగతమవును. దేవేంద్ర ప్రతిష్టమైన ఆ శివలింగము ధనంజయుడను ఒక వ్యాపారి గమనించి ఆ విషయమును ఆ రాజ్యమునేలు కులశేఖర పాండ్యులకు విన్నవించెను. శివాజ్ఞానుసారంగా కులశేఖర పాండ్యుడు దానిని అభివృద్ధిపరిచి అక్కడ ఒక నగరము నిర్మించి దానికి మధురానగరమనే నామకరణం చేసెను. వాని కుమారుడైన మలయధ్వజ పాండ్యుడు సంతాన ప్రాప్తికే పుత్రకామేష్టి చేయగా ఆ యజ్ఞగుండము నుండి అయోనిజగా 3 ఏళ్ల పసిబాలిక ఆవిర్భవించెను. ఆమెయే మీనాక్షీదేవి. ఆమె సుందరేశ్వరుని వివాహమాడెను. శివ జటాజూటము నుండి ఆవిర్భవించిన వేగవతి నది ఈ మధురానగరమును మరింత పవిత్రపరచుచున్నది. మహావిష్ణువు స్వయంగా కన్యాదానం చేసి మహావైభవోపేతముగా మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కళ్యాణము జరిపించెను. శ్రీ సిద్ధయోగేంద్రుల వారు ఈ విధముగా సెలవిచ్చారు. నాయన శంకరభట్టు, సృష్టినందలి ప్రతి వస్తువు నుండి ప్రకంపనలు కలుగుచుండును. ఎంతో వైవిధ్యమైన ఈ ప్రకంపనల వలన ఇతర వస్తువులతో ఆకర్షణ వికర్షణలు కలుగుచుండును. స్థూల, సూక్ష్మ, కారణ శరీరములందు పుణ్యకర్మలు వలన పుణ్యకరమైన ప్రకంపనలు, పాపకర్మముల వలన పాపకరమైన ప్రకంపనలు కలుగుచుండును. పుణ్య విశేషముల వలన పుణ్యపురుషులతో సమాగమము, పుణ్యస్థలముల దర్శనము, పుణ్యకర్మల యందు ఆసక్తి కలిగి పుణ్యము వృద్ధి చెందును. ఆ పుణ్యము వృద్ధి నుండి పాపము క్షీణించనేని కానీ శ్రీదత్త ప్రభుల వారి యందు మనకు నిశ్చల భక్తి కుదరదు.
కాల కర్మ కారణవశమున రకరకములైన సంఘటనలు జరుగుచుండెను. శ్రీపాదుల వారికి నీపై గల అపార కృప వలనే నీవు ఇచ్చటకు రాగలిగితివి. నేను నా యొక్క అదృష్ట విశేషంను ఆశ్చర్యపడుచు శ్రీవల్లభుల వారి దివ్య చరణములను వదలకూడదనియు ఎప్పుడు కురవపురము చేరుదునా అనియు మనస్సులో తహతహలాడుచుండెను.